ప్లాన్ ఇస్తున్నాం మనం. ఎందుకు? లోన్ తీసుకోవడానికి మైక్రో క్రెడిట్ ప్లాన్ ఇస్తున్నాం. అవునా కదా? ఇస్తున్నారా? ఇస్తున్నాం. కానీ వ్యాపారాలు చేస్తున్నాము, వాళ్ళని ఉత్పాదనలోకి తీసుకురావట్లేదు, ప్రొడక్షన్లోకి తీసుకురావట్లేదు. కాబట్టి ఏదో చేయాలనేటువంటి చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి, అందువల్ల చాలాసార్లు రైజ్ చేసినప్పుడు ఇది చర్చకు వచ్చినప్పుడు మేము తీసుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, మేము ఎస్ఎస్జీ ఎంతో చేస్తాము. 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి రుణం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఒక వ్యాపారం చేసేటువంటి ఉద్దేశం ఉంది, ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగేటువంటి ఉద్దేశం ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి మార్కెట్ సదుపాయం, బ్రాండింగ్, వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నాలజీ సపోర్ట్. అయితే ఇందులో చాలా చేయొచ్చు. ఒక టైలరింగే కాదు, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ చేయొచ్చు, హ్యాండీక్రాఫ్ట్ చేయొచ్చు. ఐదు ఎకరాల ల్యాండ్ శాంక్షన్ చేయడం జరిగింది. అందరూ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మహిళా పరిశ్రమలు కావాలి. సో అందుకోసం నేను 5 ఎకరాలు మేము గవర్నమెంట్ నుంచి ఫైట్ చేసి 5 ఎకరాలు శాంక్షన్ చేయడం జరిగింది. ఓన్లీ ఫర్ సెల్ఫ్ హెల్ప్. నాకేంటంటే నేను ఫస్ట్ ఎప్పుడు మాట్లాడే సెల్ఫ్ గురించి ఫస్ట్ కాబట్టి చెప్తున్నానండి. దాంట్లో మీరు షాప్ పెట్టుకోవచ్చు, రెడీమేడ్ షాప్ పెట్టుకుని లోపల తయారు చేసుకోవచ్చు, బయట షాప్లో అమ్ముకోవచ్చు. మీకు ఆఫీస్ కూడా కంపెనీ ఉంటుంది. ఓకే, అలాగే మీకు కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది, మీకు అంతా ఫెసిలిటీస్ అన్నీ మీకు అక్కడ ఉంటాయి. సో మనం ఏంటంటే షాప్ లీజ్ పర్చేజ్ చేసుకోవచ్చు, లీజ్ తీసుకోవచ్చు. ఓకే, మనకు 5 ఎకర్స్ శాంక్షన్ అయింది కాబట్టి మీరు ఉపయోగం చేసుకుంటారని నేను వినిపిస్తున్నాను. తప్పకుండా మీకు సహాయం చేస్తాను. నాకు ఒకటే నా రిక్వెస్ట్, నా ఆలోచన ఏంటంటే గద్వాల జిల్లాను డెవలప్ చేయాలి. డెవలప్ చేయాలంటే ఒక అధికారులనే నా వల్లనే కలెక్టర్ గారి వల్ల అధికారులు కాదు, మనందరం సహకరిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది.